హిందూ ధర్మ గ్రూప్లో కూడా పెడతారా ఒకసారి మెసేజ్? హిందూ ధర్మ గ్రూప్ లోపల గూగుల్ మీట్ లింక్ పెడతారా ఎవరైనా? ఓకే సార్, పెడతా సార్. వచ్చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రాబ్లం చెప్పడం కాదు కదా, సొల్యూషన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఒక గ్రూప్లో ప్రాబ్లం వచ్చిందంటే దాదాపు అన్ని గ్రూపుల్లో మెసేజ్ పెట్టమని నేను చెప్పాలా? మీరు చేయలేరా? చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే సాల్వ్ చేస్తారు. ఏం చేస్తారు మీరు మరి? రెండు ఒక దాంట్లో 2 స్టాల్ వేసి తాగుతారు అంతేనా? ఇంకా హిందూ ధర్మ గ్రూప్ లో నాకు పాసిబిలిటీ లేదు సార్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో 18వ అధ్యాయంలో చాలా రోజులుగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకుంటున్నాం. ఒక మనిషి సహజంగానే మోక్ష స్వరూపుడు, అనగా ఏ విధమైనటువంటి బంధములు లేనటువంటి వాడు. అంటే నన్ను ఎవరు కట్టివేయలేదు, నాకు నేనే కట్టివేసుకున్నాను. నా భార్య, నా పిల్లలు, నా స్నేహితులు, నా దేహము, నేను 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 అనే అహంకారం ఏదైతే ఉందో అది పోయే వరకు అహం అనేది ఎవరో తెలియదు. కానీ అహం ఎవరు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. వీటన్నిటి అర్థము తెలుసుకోవాలి అంటే సాధన చేయాల్సి వస్తుంది. నేను ఎవరో తెలుసుకోవాలి. మనకు చాలా పాత కథ ఒకటి విన్నాం. ఒక సింహం ఏమవుతుందంటే తప్పిపోయి మేకల గుంపులో జాయిన్ అవుతుంది. అది తనను తను మేక అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా అది మేకలాగే దానికి అడుగుతారు ఎవరు, ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది అంటే మే అంటుంది. జూన్ కంటే ముందేమొస్తుంది అంటే మే అంటుంది. అది ఉన్నదేమో పులి, కానీ నేర్చుకున్నదంతా కూడా మేకల ద్వారా. కొన్ని రోజులకు అక్కడికి ఒక పులుల గుంపు వస్తుంది. గుంపు వస్తే అన్ని మేకలు పారిపోతుంటాయి, ఇది కూడా పారిపోతూ ఉంటుంది. ఇది పుట్టుకతో పులే, కానీ పెద్ద ఈ పులైనా కూడా తనని పులి అనుకోదు, తనని మేకనే అనుకుంటుంది. అప్పుడు ఆ పులులకు అర్థం కాదు, పులులను చూసి మేకలు పరిగెత్తాలి కానీ పులులను చూసి పులులు పరిగెత్తడం ఏంది? హలో బ్రదర్ సినిమా లోపల పోలీసులను చూసి దొంగలు పారిపోవాలి కానీ పోలీసులను చూసి పోలీసులు పారిపోవడం ఏమిటి అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోయి ఆ పులిని బలంగా ఆపితే అది ఏడుస్తూ ఉంటుంది, అయిపోయింది నేను చచ్చిపోయానని. తీరా చూస్తే నువ్వు పులివి అని చెప్పి చెప్తే వినదు అది. సరే అని తీసుకొచ్చి అప్పుడు అక్కడ ఒక తటాకం దగ్గరికి తీసుకొచ్చి ఆ తటాకంలో దాని ముఖం చూపించగానే అప్పుడు తెలుస్తుంది. అలాగా మనకెవరో బలవంతంగా నువ్వెవరు అని చెప్పి, నువ్వు ఆత్మస్వరూపుడవి, నువ్వు జ్ఞానస్వరూపుడవి అని చెప్పి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్ల. మన లోపల ఎంతసేపు కూడా నేను వేరు, భగవంతుడు వేరు. నేను భగవంతుడిని వేడుకుంటే ఆయన నాకు కోరికలు తీరుస్తాడు. అంటే ఈ కోరికలు కూడా దేనికోసము? ఏవో గొప్పగా నాకు మోక్షం రావాలి, నాకు జ్ఞానం రావాలి అనే కోరిక లేదు. ఈ కోరికలు కూడా ఎంతసేపు ఏంటంటే నన్ను దేవుడు ఏదో ఒక చోటుకి వెళ్తే నాకు కాపాడాలి, ఇక్కడ నాకు రోగం వస్తే కాపాడాలి, ప్రాబ్లమ్స్ వస్తే కాపాడాలి. ఇవాళ మనం డ్యాన్స్ చేసాము, జ్ఞాపకం ఉందా? నారాయణీయంలో ఎలా డ్యాన్సులు చేసాము, అసలు విరగబడి ఇలా గుండ్రగా తిరిగిపోయి జుట్టునంతా ఇలా చేసేసుకుంటూ ఎంత బాగా డ్యాన్సులు చేసుకున్నామండి. సో అది ఎందుకు? అక్కడ కోరికలతోటి చేశాం కాబట్టి మనకేమనిపిస్తుంది? కోరికలతో చేసినప్పుడు పారాయణాలు చాలా బాగా అనిపిస్తాయి. డ్యాన్సులు ఇవి వేసుకొని ఎలా చేసామంటే అలా. సో ఏమనిపిస్తుంది మనకు? కోరికలతో ఉన్నప్పుడు అమ్మయ్య మనం ఇవాళ చేసాము, మనకి ఇవాళ కోరికలన్నీ తీరిపోతాయి, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి అనిపిస్తుంది. కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక ఆసరా పట్టుకుని ఆసరా ద్వారా మనం ఆ కోరికల ద్వారా మనం ముందుకెళ్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది. కానీ కోరికలు మనను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళలేవు. భగవంతుడంతటా భగవంతుడే క్లియర్గా చెప్పాడు, కామ్య కర్మలను వదిలేయి అంటే కోరికలతో చేసేటటువంటి పనులను వదిలేయి. కానీ కోరికలతో చేసే పనులను వదిలేయమంటే ఎవరు ఊరుకుంటారు?
ఎవరికైనా కూడా ఏదైనా పని చేస్తున్నాము అంటే మనం చేస్తున్నది కోరికల కోసమే. మరి అలాంటప్పుడు కోరికల కోసం చేస్తున్నప్పుడు పనులు ఎలా వదిలేస్తాం? కోరిక కోసం చేయకు అంటే ఎలా చేయకుండా ఉంటాం? ఫలితం ఏదొచ్చినా బాగానే ఉంటుందంటే నేను ఫస్ట్ క్లాస్ రావాలని వెళ్తాను, ఫెయిల్ అవుతాను, ఎలా యాక్సెప్ట్ చేస్తానండి? ఇంత కష్టపడ్డాను, నాకు ఫస్ట్ క్లాస్ రాకుండా ఫెయిల్ మార్క్స్ వస్తే ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాను నేను? కానీ అదే కర్మ సిద్ధాంతం, యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇది 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 డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే నేను ఆశించేది ఒకటి, జరిగేది ఒకటి, అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మరి ఎలాగా అంటే అది అంతే. అదే ప్రకృతి నియమము, అదే ప్రకృతి నియమము. ప్రమోద్ మహాజన్ అని మన మోడీ గారి కంటే కూడా పెద్ద లీడర్గా ఉండేవారు ఒక సమయంలో. ఆయన అటు అద్వానీ గారికి, ఇటు వాజ్పేయి గారికి, ఇద్దరికీ కూడా సమానమైనటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయగలుగుతూ ఇద్దరిలో కూడాను ఆయన చాలా గొప్పవాడిలాగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడితే టీవీ లోపల ఈరోజు ప్రమోద్ మహాజన్ గారు ఇలా అన్నారు అని చెప్పి వచ్చేది, అందరికీ తెలిసి. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైనా కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రమోద్ మహాజన్ అవుతాడు అన్నట్టుగా. చాలా యంగ్, డైనమిక్, తెలివైన వాడు, మంచి బ్యాక్గ్రౌండ్, అన్నీ బాగున్నాయి అనుకునే లోపల వాళ్ళ తమ్ముడే కాల్ చేసి చంపేశాడు. ఏమైపోయింది జీవితంలో? అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మరి అతనికి తెలివితేటలు లేవా, డబ్బు లేదా, అందరి దగ్గర గుర్తింపు లేదా? అన్నీ ఉన్నాయి, కానీ లేనిదల్లా ఏంటి? రసజ్ఞ గారికి వాయిస్ రావట్లేదా? మీ అందరికీ కూడా వాయిస్ రావట్లేదా? నేను ఏం చేయాలి? గూగుల్ మీట్లోకి రమ్మంటే గూగుల్ మీట్లోకి వస్తున్నా, నన్ను డ్యాన్సులు చేయమంటే డ్యాన్సులు చేస్తున్నా, పాటలు పాడమంటే పాటలు పాడుతున్నా, ఏం చేయమంటే అది చేస్తున్నా. ఇక మ్యాజిక్స్ ఒకటే చేయట్లేదు నేను, అంతే. ఇక మ్యాజిక్ చేయాలి, ఇక అంతే. ఆ మ్యాజిక్ కూడా చేస్తా ఒకరోజు. మ్యాజిక్ చేస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు అనమాట. ఒకసారి సడన్గా మ్యాజిక్ చేసి చూపిస్తా. ఓకే, నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ వేలు, ఈ వేలు చూసారా? ఈ వేలు ఎక్కడ ఉంది ఇప్పుడు? మీకు ఎడం వైపు ఉందా, కుడి వైపు ఉందా? ఈ ఉంగరం ఉన్నటువంటి వేలు ఎక్కడుంది? ఎడం వైపు ఉందా, కుడి వైపు ఉందా? హలో, ఎవరు చెప్పు? లెఫ్ట్ సైడ్. మీకు లెఫ్ట్, సరే ఏదో. ఇప్పుడు చూస్తే ఆ ఉంగరం వేలిని నేను ఇప్పుడు చూసారా, ఇంకో వైపుకు మార్చేసా. కనిపిస్తుందా ఇప్పుడు? చూసారా, మార్చేశాను. చూసేసారా, వేలు ఇక్కడ పక్కకు వచ్చేసింది, ఇటు పక్క నుంచి ఇటు పక్కకు వచ్చేసింది. గురుగారు మీది మీరు అంటారు కదా అస్తమానం, నేను కర్రోడిని అంటారు కదా. మరి కృష్ణుడు కర్రోడే కదా, అందుకే మ్యాజిక్. మరి మీరు అందరూ ఈ గోపికలందరూ వీళ్ళందరూ మేమందరం గోపికలవే కదా. అయ్యో రావా, అట్లా కాదు. కర్రోడిని అంటే ఊరికే అంటాను. నేను కర్రగా ఎక్కడున్నా, నేను తెల్లగా లేడా? మీరు నేను కర్రగా ఉన్నా అన్నప్పుడల్లా మీరేమన్నారంటే, సార్ మీరెక్కడ కర్రగా ఉన్నారు సార్, మీరు తెల్లగా ఉన్నారు అనాలి. కానీ మీరేం చేస్తున్నారు? కర్రగా ఉన్నారంటే, సార్ కర్రగా ఉంటే బాధ ఎందుకు పడతారు సార్, కర్రగా ఉంటే ఎందుకు బాధపడతారు సార్ అంటున్నారు. అలా కాదు. సార్ మీరేంటి కర్రగా ఏంటి సార్, తెల్లగా ఉంటారని చెప్పేసి అంటారేమో అనుకుంటాను. కానీ ఒక్కసారి కూడా ఎవరు అన్నారు సార్ కర్రగా ఉంటే తప్పేంటి సార్, కర్రగా ఉంటే. కృష్ణుడు అందరినీ ఏడిపిస్తాడు కదా కృష్ణుడు. మీరు కూడా మాకు అస్తమాను డాన్స్లు వేశారు, పాటలు పాడారు అని మీరు మమ్మల్ని ఏడిపిస్తున్నారు. సరే, ఎనీవే, సో ఇప్పుడు చూడండి ఆ తర్వాత వండర్ఫుల్. సరే, కమ్ బ్యాక్ టు ఇది. ఇప్పుడు ఏమైంది? సో మనం అందరం కూడా బంధీలమై ఉన్నాము. ఎందుకంటే మనకు తెలియడం లేదు. సత్యము తెలియకపోవడం వల్ల మనం ఏంటంటే బాల్కనీలో ఉన్నటువంటి తాడును చూసి పాము 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 అనుకుంటూ భయపడిపోతున్నాం. జీవితం అంతా కూడా ఇలాగే గడిచిపోతుంది. ఒక పాము పోతుంది, కొత్త పాము వస్తుంది, ఇంకొక పాము పోతుంది, ఇంకొక పాము వస్తుంది. కానీ జీవితంలో అది ఒక్కసారైనా తాడు అని చెప్పి గుర్తించడానికి మనమంతా కూడా సిద్ధంగా లేవు. ఎంత దురదృష్టకరమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏమవుతుందంటే ఈ బంధముని తొలగించుకోవాలి. ఎందుకంటే నువ్వు సహజంగానే మోక్ష స్వరూపుడవి. శ్రీకృష్ణ భగవానుడికి, శ్రీకృష్ణ నేను నీకు మోక్షం ఇస్తానంటే ఆయన నవ్వుతాడా? లేకపోతే మనం చూసి ఏమనుకుంటాడండి ఆయన? శ్రీకృష్ణ నీకు నేను మోక్షం ఇస్తాను అన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాడు? ఆల్రెడీ. మరి అలాగే మీకు కూడా ఎందుకు అనుమానం వస్తుంది? మీరంతా కూడా మోక్ష స్వరూపులే. కాబట్టి మోక్షాన్ని సన్యాసం చేసేటటువంటి అధ్యాయమే మోక్ష సన్యాస యోగము. మోక్షమును కూడా సన్యాసం ఎందుకంటే అందరము మోక్షం కావాలి అనే కోరికతో వచ్చి చివరికి ఏం తెలుసుకుంటామంటే నేను ఆల్రెడీ మోక్షం అయిపోయాను కదా. ఒకడు పెళ్లి కావాలని చెప్పి బాగా ప్లానింగ్ చేస్తుంటే చివరికి వాడు కలలో ఉన్నాడన్నమాట. చివరికి వాడిని నిద్ర లేపుతారు. లేపగానే వాడు ఎవరు లేపారు? వాడి వైఫే లేపింది. వాడు కళ అంతా కూడా పెళ్లి చేసుకోవాలి,
వాడు కర్రెగా ఉన్నాడు, పెళ్లి చేసుకుందాం అంటే అందరూ కర్రె పిల్లలే దొరుకుతున్నారు, లేదా వాడు ఇలా ఆఫ్రికాలో పుట్టాడు కదా, అందరూ కర్రెగా ఉన్న వాళ్ళే దొరుకుతున్నారు వాడికి. వాడు బాధపడుతున్నాడు, తెల్ల పిల్ల దొరకాలి అని చెప్పి కలలో అంతా బెంగపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, పెళ్లి చూపులకు వెళ్తున్నాడు, కలలోనే అన్నీ చేస్తున్నాడు. ఇంతలోకే ముఖం మీద నీళ్లు చల్లి లేపేసరికి తీరా చూసేసరికి వాడికి తెల్ల పిల్ల ఉంటుంది, ఆమె లేపుతుంది అనమాట. సో వాడు ఆల్రెడీ పెళ్ళైపోయిన వాడు. అదేవిధంగా మనమంతా కూడా ఆల్రెడీ మోక్షం వచ్చేసిన వాళ్ళం. ఎవడో ఇప్పుడు నీళ్లు తల్లి లేపాలి, నేను ఇట్లా నీళ్లు తల్లి లేపుతున్నా, నీళ్లు తల్లి లేపేసరికి ఏమవుతుంది, కర్రె వాళ్ళు లేవట్లేదు, తెల్లవాళ్ళు లేవట్లా. ప్రాబ్లం ఏంటంటే గోరోంకి నా కాలోంకి దునియాలోంకి, ఇది నల్లవాళ్ళది తెల్లవాళ్ళది కాదు ఈ ప్రపంచము, ఇది దిల్వాలోంకి, హృదయం ఉన్నటువంటి వారిదే ఈ ప్రపంచము. నలుపుగా ఉన్నావా తెలుపుగా ఉన్నావా అనేటటువంటిది సమస్య కాదు. కాబట్టి ఏంటంటే మనము ఆల్రెడీ మోక్ష స్వరూపులమై ఉన్నాము. ఆల్రెడీ మోక్ష స్వరూపులమై ఉన్నప్పుడు మళ్ళీ మోక్షం అడగడం ఎందుకు? ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి, ఇంకా స్వప్నంలోనే ఉన్నాము కాబట్టి. ఈ దీర్ఘ స్వప్నము అనగా ఈ పెద్ద స్వప్నం నుంచి మనం మెలుకోవడమే ఆలస్యము. ఒకసారి మనం గనక మెలకువ గనక వచ్చింది అన్న మరుక్షణము అయిపోయింది, మనం మోక్ష స్వరూపులం అని తెలిసాక ఆనందమే ఆనందం, ఇంకా భయం ఏముందండి. కళలో మన వెనకాల రకరకాల సింహాలు, పులులు అన్నీ పరిగెడుతున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే రౌడీలు వెంటబడుతున్నారు, అటు చూస్తే పోలీసు వాళ్ళు వెంటబడుతున్నారు, ఇలా బెంగపడుతూ ఉన్నాం. అప్పుడే ఎవడో నీళ్లు తల్లి నిద్రలేపాడు. నిద్రలేపగానే చూసాం. ఇప్పుడు భయపడతానండి నేను? నా వెనకాల పులులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయని భయపడతానా? హలో, లేదు సార్, రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే పర్వాలేదు, ఇదంతా అసత్యము అని చెప్పి తెలిసినప్పుడు ప్రపంచంలో దేనికి భయపడము. ఇప్పుడు మళ్ళీ మన భగవంతుడి సందేశంలోకి వెళ్దాం. భగవంతుడు ఏమంటాడంటే భయపడేవాడు ఎవ్వడు కూడా జీవితంలో గెలవడు. ఇప్పుడు దేవుడు చెప్పినా నేను మారను అనే వాళ్ళని వదిలేద్దాం, ఏం చేస్తాం? దేవుడు చెప్పినా కూడా మేము మా ఇష్టం వచ్చినట్టే చేస్తాము అంటే ఏం చేస్తాం? నేను భయపడుతున్నాను, ఆ భయాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి నేనేం చేస్తున్నాను, డ్యాన్సులు చేస్తున్నాను. భయం నుంచి దాటుకోవడానికి నేను చేస్తున్నాను. కానీ నాకు భయం ఎందుకు? భగవంతుడు అభయం ఇచ్చాడు మనకు. ఆ అభయం ఏంటంటే నువ్వు ఎవరివో కాదు, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, నువ్వు నా యొక్క అంశమై ఎప్పటి నుంచో ఉన్నావు. ఎంత గొప్ప సత్యం చూసుకోండి ఒకసారి. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. లోపల ఉన్నటువంటిది సనాతన దైవం ఎప్పుడో ఉన్నాడు. నీ లోపలే దైవం ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎంత బ్యూటిఫుల్ సందేశం చూడండి. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? మనలోనే దైవం ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? నిన్ననే తెలుసుకున్నాం, 10 అంగుళాల దూరంలో ఉన్నాడు. అష్టతిష్ట దశాంగులం, 10 అంగుళాలు నాభి నుంచి, 10 అంగుళాలు ఇక్కడి నుంచి. నేను అనుకున్నాను, నిన్న రాత్రి గనక నాకు చాలా నచ్చిన ప్రవచనాలలో నిన్న రాత్రి ప్రవచనం. కాకపోతే ఫర్ సమ్ రీజన్ నా స్టూడెంట్స్కి అది నచ్చలేదు. కొద్దిగా బాధేసింది నాకు. ఎందుకంటే నేను ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో హృదయపూర్వకంగా ఎన్నో విషయాలను క్రోడీకరించి సమ్మరీ చేసి చెప్పినటువంటి ప్రవచనం. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, చలో నిన్నటి ప్రవచనం కనుక ఎవరైనా నాకు సార్ ఇవాళ ప్రవచనం చాలా బాగుంది సార్, మీరు చెప్పిన ఈ పాయింట్లు బాగున్నాయి అని చెప్పి కనుక ఎవరైనా పంపిస్తే వారందరికీ నేను కేనోపనిషత్తు పంపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే వచ్చే వారం మనకు కేనోపనిషత్తు ప్రారంభమవుతుంది, వచ్చే బుధవారం నుంచి. ఎంతమందికి వచ్చి ఉండొచ్చు కేనోపనిషత్తు చెప్పండి? ఎవరికీ లేదు. ఇంకేమన్నా ఆన్సర్స్? అందరూ మాకు ఇష్టం అని పెట్టుంటారు సార్, మీరు పుస్తకం పంపిస్తామని. ఇప్పుడు చెప్పాను కదా పుస్తకం పంపిస్తానని. నేను మనసులో అనుకున్నాను, నిజంగా నిన్న ప్రవచనం నాకు నచ్చినంతగా నచ్చి ఎవరైనా ఆ సందేశాన్ని పెడితే, సార్ మీరు అన్నటువంటి ఈ పాయింట్ చాలా బాగుంది సార్, పురుష సూక్తం ఇంత సులువు అని అనుకోలేదు అని ఎవరన్నా పెడితే వాళ్ళకి నేను కేనోపనిషత్తు పంపిద్దాం అనుకున్నా. సార్ అన్ని కొన్ని అట్లా పెట్టే అలవాట్లు లేవు సార్. అది ఎక్స్పీరియన్స్ అవుతాం కానీ ఎక్స్ప్రెస్ చేయలేము. అదే చాలా బాగుందని అనుకున్నాం సార్. అలవాట్లు లేవు సార్. అట్లా మెసేజెస్ పెట్టే కొంతమంది చాలా బాగుంది. కొంతమంది
ఉంటాయి కదా సార్, అన్ని క్లాసెస్ ఎక్సలెంటే ఉంటాయి. అట్లా కాదు, కొంతమంది మెసేజ్ పెడతారు క్లాస్ అయిపోయాక సార్ ఈ పాయింట్ బాగుంది అని అందరికీ కూడా పెడతారు గ్రూప్లో. అయితే నిన్నటి విషయంలో ఏంటంటే ఎవరు చెప్పలేదు. నిన్నటిది నాకు చాలా నచ్చిన నా ప్రవచనాలలో అతి కొద్ది ప్రవచనాలలో మళ్ళీ నేను ఏం చేశాను, మళ్ళీ పెట్టుకొని విన్నా. నేను విన్నాక నాకు నచ్చింది. నచ్చగానే నేను ఏం చేశాను, నాకు వేరే పనులు ఉన్నాయి, ఇవాళ ఆఫీస్ది పని కూడా ఉంది, అన్నీ మానేసా ఆ ప్రవచనాన్ని 12 సార్లు విన్నా నేను. ఎందుకంటే అది చెప్పింది నేను అనిపించలేదు నాకు, ఎన్నో పాయింట్లు కలబోసి చెప్పినటువంటిది. అంటే ఏమైంది, స్టూడెంట్స్ అంటారు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మీకు నచ్చలేదని ఎవరన్నారు సార్, ఏం నచ్చందే అంత నిద్రపోతామా సార్, ఎంత అద్భుతంగా నిద్రపోయామో తెలుసా మీకు, ఎంత అద్భుతంగా నిద్రపోయామో తెలుసా మీకు. అంత నిద్రపోతే ఎలా తెలుస్తుంది సార్? నిద్రపోలేదు కాబట్టి మీరు ఎంత ప్రవచనం బాగా ఇచ్చారో తెలుసు. సార్ రేపటి నుండి అందరు కెమెరాలు ఆన్ చేసుకుంటాం సార్, మీకు ఇది అర్థమైపోతుంది సార్. మీరు ఇలా అన్నారు, రేపు నుంచి మెసేజ్ల మీద మెసేజ్ వచ్చేస్తారు. అట్లా పెట్టకూడదు. సార్ అది ఇది ఇప్పుడు దీనికి ఒక కథ చెప్పాలి, వినండి. ఒక రాజు ఏం చేశాడు, ఒక రాజు కథ ఆల్రెడీ చెప్పిన ఒక రాజు కథ, బ్యూటిఫుల్ కథ వినండి. ఒక రాజు అన్నట్ట చాలా సంగీతం నాకు ఇష్టము అని చెప్పి ఎంతో ఆయన రాజుకి సంగీతం నాకంటే ఎక్కువ ఇష్టం. సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. నాకు చూసారా ఒక చెవి లేదు, చూసారా నాకు ఎన్ని చెవులు ఉన్నాయి ఇప్పుడు, మ్యాజిక్ ఒకటే చెవి. ఇప్పుడు 2 చెవులు వచ్చాయి ఇప్పుడు చూసారా ఒకటే చెవి, కృష్ణమాయ. సో ఇప్పుడు ఆ రాజుకి ఇలాగే సంగీతం అంటే చాలా ఇష్టం అన్నమాట. సరే నాలాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సంగీతం, నిజంగా సంగీతం ఇష్టం ఉన్న వాళ్ళకి నేను చాలా సన్మానిస్తాను అని చెప్తే అందరూ వస్తారన్నమాట. అందరూ రాగానే వాళ్ళందరినీ పిలిపిస్తాడు. ఇక అందరూ పాటలు వస్తుంటే స్టేజ్ మీద కింద ఓహో ఆహా ఆహా అని అందరూ తలకాయలు ఊపేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే ఈ డ్యాన్స్ ఇవాళ చేశారు మీరు పొద్దున్న మేము చెయ్యం. మీరు సర్ప్రైజ్ ఏంటంటే చెవు వస్తానంటారేమో లాస్ట్ సన్మానం. సో ఇలాగ డాన్సులు చేస్తున్నారు కొంతమంది. దాంతో రాజు షాక్ అయిపోయాడు. ఇందులో ఎవరికి సంగీతం అంటే ఇష్టము, ఎవరు ఇష్టపడుతున్నచ్చు సంగీతాన్ని. సో ఆయన ఆశ్చర్యపోయాడు, సంగీతం ఇంతమందికి ఇష్టమా. అప్పుడు అన్నాడు, ఈసారి కనుక ఎవడన్నా తలకాయ ఊపితే తల తెంపేస్తానని అంటాడు అనమాట. అనగానే అప్పుడు ఇంకేమవుతుందంటే ఇక జనాలందరూ మానేస్తారు. ఒకడు మాత్రము పాట బాగుందన్నప్పుడల్లా ఊగిపోతూ ఉంటాడు. ఎంత ఊగిపోతూ ఉంటాడంటే నాకు ఒకసారి మేము భూటాన్ వెళ్ళేటప్పుడు మాకేమైందంటే 1 డే బ్రేక్ వచ్చేసింది. ఆ బ్రేక్ రాగానే వాడు ఏం చేశారంటే కలకత్తా నోవోటెల్లో ఉంచారనమాట. ఉంచగానే వాళ్ళు రాత్రికి మాకు ఈ మ్యూజిక్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. చేయగానే మనకేమో పాటల పిచ్చి, ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుంటే గజల్ సింగర్స్ అన్నమాట పాట పాడుతున్నారు. అందులో ఒకరు పాట పాడారన్నమాట, गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला, चिड़ियों को दाने बच्चों को गुरदानी दे मौला, गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला అని అద్భుతమైన పాట అన్నమాట. ఓ గర్జిస్తూ ఈ భూమి మీద పడు, అందరికీ కూడా కావాల్సినటువంటి సామాన్లను దొరికేలాగా చెయ్యి, చిన్నపిల్లలకు పక్షులకు అందరికీ కూడా వాటి ఆహారానికి కావాల్సినవన్నీ దొరికేలాగా చెయ్యి, గర్జిస్తూ ఈ భూమి మొత్తము అలా ఎదురు చూస్తుంది. ప్యాసీ ధర్తీ పర్, దాహంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ భూమిపైకి వర్షాన్ని కురిపించు. ఆ పాటకి నాకు చాలా ఇష్టమైన పాట అన్నమాట అది. వెంటనే ఏం చేశానంటే సిగ్గుపడుతూ ఆడ డబ్బు పంపించేశాను అనమాట. అలాగా తలకాయ అలా ఊపేస్తారనమాట. ఆనందం వచ్చినప్పుడు వెంటనే ఒక కవర్లో ఒక 5,000 రూపాయలు పెట్టి వెంటనే పిల్లలతోటి పంపించామన్నమాట. సింగర్సే ఆశ్చర్యపోయారు. దాని బదులు నేను ఒక సీడీ కొనుక్కోవచ్చు కదా, దాని బదులు నేను ఒక క్యాసెట్ కొనుక్కోవచ్చు కదా, ఒక పాట కోసం 5,000 ఇవ్వడం ఏమిటి అంటే అక్కడ పాటకు కాదు, అక్కడ హృదయ స్పందనకు విలువ. పాటకి స్పందించాలి, హృదయం స్పందించాలి. సరైనటువంటి ప్రతి మనిషి కూడా పాటలలో మమేకమైపోవాలి. ఎందుకంటే పాటలలో భావం ఉండాలి, భావానికి తగ్గటువంటి రాగం ఉండాలి. సో కాబట్టి ఏమవుతుందంటే అలాగా ఈ రాజు ముందు వాడు పాటలు పాడుతూ వాడు ఉండేసరికి అప్పుడు ఏమవుతుంది, రాడు తలకాయ ఊపుతూ ఉంటాడు. ఊపుతూ ఉండేసరికి అప్పుడు రాజు అంటాడు, ఏరా ఏం చేస్తున్నావు, తలకాయ తెంపేయమంటావా చెప్పు అంటే వాడంటాడు, మంచి పాట వచ్చినప్పుడు తల ఊపకుండా ఉంటే ఆ తల ఉంటే ఎంత పోతే ఎంత, తెంపేయండి సార్ అని అంటాడు. దెబ్బకు అప్పుడు రాజువాడిని సన్మానం చేస్తాడనమాట.
కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు కదా మేము రేపు పొద్దుటి నుంచి పంపిస్తాం సార్ అని, అది కాదు అక్కడ కావాల్సింది అది కాదు. ఆ స్పందన అనేటటువంటిది హృదయంలోంచి రావాలి. వంట చేస్తూనో, కబుర్లు చెప్తూనో, టీవీ చూస్తూనో, ఇంట్లో పిల్లలతోటో భర్తతో మాట్లాడుతూనో, ఏదో అలా చేస్తూ ఉన్నట్లయితే, భార్యలతో మాట్లాడుతూనో చేసినట్లయితే అది తత్వం అర్థం చేసుకోవడం కష్టం. మనము ఇక్కడ గొప్ప తత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఏమిటంటే మోక్షంని సన్యాసం చేయగలిగేటటువంటిది. అన్నిటికంటే గొప్పది మోక్షం. ఎవరిని అడిగిన హిందువుల లోపల ఏమీ తెలియని వాడికి కూడా అన్నిటికంటే గొప్పది ఏమిటిరా? మోక్షము. మరి మోక్షమే గొప్పదైనప్పుడు మరి అది ఎలా చేయాలి? నాకు మోక్షం అనేది నేను ఎలా వదిలేయాలి అంటే, నువ్వు మోక్ష స్వరూపుడివి కాబట్టి వదిలేయి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కడుపు నిండా తిన్నావు. తిన్న తర్వాత కూడా వచ్చి 4 స్వీట్లు తినమన్నాడు అనుకోండి, తింటామా మనం? చెప్పండి. ఫుల్ అయిపోయింది, పీకల దాకా తినేసాం. ఇలా వేలు పెట్టామంటే అందుతుంది అక్కడ గొంతులో. అలా అంత తినేసామనుకోండి, అంటే టిపికల్గా శ్రీనివాస్ స్టూడెంట్స్ అంతా ఎలా అయితే ఉంటారో ఆ స్టేటస్ గురించి చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఎవడన్నా వచ్చా 4 స్వీట్లు తినమంటే తింటామా మనం? తినము. అప్పుడు ఏమవుతుంది? మనము అదే విధంగా మోక్షం ఆల్రెడీ ఉన్నటువంటి వాడికి మళ్ళీ మోక్షం ఏంటి? మోక్షం గురించి తెలియని వాడే మోక్షం అడుగుతాడు. నువ్వు ఆల్రెడీ మోక్ష స్వరూపుడివి. శ్రీకృష్ణుడు ఏ రూపమో నువ్వు కూడా అదే రూపం. మరి అయితే చిక్కు ఎక్కడ వచ్చింది శ్రీనివాస్ గారు అంటే, నువ్వు అది తెలుసుకోకపోవడం వల్ల చిక్కు వచ్చింది. మరి తెలుసుకోవడం ఎలాగా అంటే, ఆలోచన ద్వారా, సరైనటువంటి స్వాధ్యాయం ద్వారా. ఆలోచన స్వాధ్యాయం ద్వారా. సరే, మరి కర్మల సంగతి ఏం చేయమంటారు? ఇప్పుడు 18వ అధ్యాయంలో మనకు వచ్చినటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మరి కర్మల సంగతి ఏంటి? కర్మలన్నీ వదిలేద్దాం. ఎందుకంటే కర్మ చేస్తే మా కర్మగాలి మళ్ళీ ఆ కర్మ ఇంకొక జన్మకు దారి తీస్తుంది. అర్థం కాని వాళ్ళు దయచేసి అడగండి. కొంతమంది కొత్త వాళ్ళు ఈ 2-3 నెలల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, లేదా భగవద్గీత అంటే ఇష్టంతో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. మీకు చిన్న పాయింట్ అర్థం కాకపోయినా అవతల వాడు ఏమనుకుంటాడని అడిగితే మీ అంత తప్పు చేస్తున్న వాళ్ళు ఇంకోళ్ళు లేరు. ఈ గ్రూప్ లోపల 2 వే కమ్యూనికేషన్ ఉంటుంది. 1 వే నేను చెప్పుకోవడం ఉండదు. కర్మ నేను చేస్తాను, ఈ కర్మ ఫలితం అనుభవించాలి ఖచ్చితంగా. ఇంకొక జన్మ ఎత్తాలి. ప్రతి కర్మకు ఒక జన్మ వస్తుంది కదా శ్రీనివాస్ గారు. మరి ఎలాగా? కర్మలన్నీ వదిలేస్తే బెటర్ కదా. కర్మలన్నీ ఏదో ఒక ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి కర్మల్ని వదిలేద్దాం. కర్మల్ని పూర్తిగా సన్యాసించేద్దాం. ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, కర్మ యొక్క ఫలితాన్ని వదిలేద్దాం. కర్మ చేద్దాం, ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితాన్ని త్యాగం చేయి. ఇప్పుడు ఇది కర్మ అనుకోండి, ఈ కర్మలోంచి ఫలితం ఇక్కడ ఉంది. అసలు ఇదే లేకపోతే ఇది ఉంటుందా? ఉండదు. కొంతమంది ఏమంటారంటే ఇదే వద్దు అసలు అంటారు. అర్థమైందా అండి? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? హలో, అర్థమైందండి. ఇప్పుడు ఇది కర్మ, ఇది కర్మ యొక్క ఫలితము. ఇది మంచి కర్మ, ఇది మంచి ఫలితము. ఇది చెడ్డ కర్మ, ఇది చెడ్డ ఫలితము. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఈ ఫలితం ఉంటే ఇక్కడ ఒక జన్మ వస్తుంది. కాబట్టి నేనేం చేస్తాను? ఇప్పుడు ఇది వదిలేస్తాను, ఇది ఉంటుందా? కాబట్టి కర్మని కనుక సన్యసించినట్లయితే కర్మ యొక్క ఫలితం కూడా ఉండదు కదా. కాబట్టి కర్మలన్నీ సన్యసించడము, వదిలేయడము. చెప్పండి ఎవరైనా. సన్యసించడము ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే, కర్మ చేయి, ఫలితం వస్తుంది, తప్పదు, ఫలితం తప్పదు, ఇంకా ఫలితం వచ్చి తీరుతుంది. ఈ ఫలితాన్ని ఏం చేస్తామంటే త్యాగం చేయి దేవుడికి. మంచి ఫలితము త్యాగం చేయి దేవుడికి, చెడ్డ ఫలితము త్యాగం చేసేయి. సన్యసించకు, పనిని సన్యసించకు, పని చెయ్యి, ఫలితాన్ని మాత్రం త్యాగం చేయి. అర్థమవుతుందా? ఫస్ట్ దాంట్లో ఇది ఎగిరిపోయింది, సెకండ్ దాంట్లో ఇది ఎగిరిపోయింది. అర్థం కాని వాళ్ళు చేయలేపండి, మొహమాటం లేదు. అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి, ఇంకొకసారి చెప్తాను. అర్థం కాని వాళ్ళు అడగండి. మొదటి దాంట్లో ఇది ఉంది కాబట్టి ఇది ఉంది, కాబట్టి మొదటి దాంట్లో ఇది వదిలేద్దామంటున్నాడు. రెండవ దాంట్లో ఏంటి? ఇది ఉంది, ఇది కూడా ఉంది, కానీ దీన్ని దేవుడికి ఇచ్చేసేయి. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అన్నట్టుగా ఇది దేవుడికి ఇచ్చేసేయండి, గొడవే లేదు కదా. ఎప్పుడైతే భగవంతుడికి సమర్పిస్తావో, ఎప్పుడైతే దాన్ని కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తావో, అది గొప్పదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం మనం చూసాం. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, బాబు అన్నిటికంటే కూడా గొప్పది ఏంటంటే ఈ త్యాగము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ త్యాగం అనేటటువంటిది గొప్పది. సన్యాసం గొప్పది కాదు. సన్యాసం కూడా గొప్పది, కానీ అది చెయ్యాలంటే చాలా పరిణతి రావాలి. అజగర న్యాయము మధుకర న్యాయం అని చెప్పి మనం విన్నాం. అజగర న్యాయం వచ్చిందేదో తీసుకోవడం, పడుకోవడం, అది వేరు, కానీ అది కొంతమందికి వస్తుంది, అది అందరికీ రాదు.
కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ ఫలితం వచ్చినా దేవుడిది. ఉదాహరణకు టెంపుల్కి వెళ్ళాము, ఏ ప్రసాదం ఇచ్చినా దండం పెట్టుకుని తీసుకుందాం. ముందే అనుకుని వెళ్ళాలి. చూడు, మనం వెళ్తున్నటువంటి ఆలయంలో చాలా రష్ ఉంటుంది, ఎవడన్నా తొయ్యడం అనేది సహజం. కాబట్టి మనం ఏం చెయ్యాలి? మనం తొయ్యకూడదు. నెంబర్ 1. ఒకవేళ తొయ్యాల్సి వచ్చినా క్షమించు దేవా అని చెప్పేసి అనుకుంటాం. మూడవది ఏమనుకోవాలి? మనం తొయ్యకుండా జాగ్రత్తగా పడడమే కాకుండా మనం వేరే వాళ్ళని తిట్టకూడదు కూడా, మనల్ని తోసిన వాళ్ళని. ఈ 3 జ్ఞాపకం ఉంచుకోండి. మనం తొయ్యకూడదు, మనము ఎవరిని తిట్టకూడదు, తర్వాత మనము క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంకా అప్పుడు మనం ముందువాడు మనల్ని అర్థం చేసుకుంటాడు, మన వెనుకవాడు మనల్ని తొయ్యడు. ఒకవేళ ఈ 2 గనక మనం చేయకపోయినా భగవంతుడు మనను క్షమించేటటువంటి అవకాశం ఉంది. అంటే ప్రకృతి శక్తులు మన భావాన్ని గుర్తిస్తాయి. భగవంతుడు అంటే మరెవరో కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు చైతన్యం మనను క్షమించేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే అలా మనము కర్మలు చెయ్యాలి, తప్పదు, కొన్ని చెయ్యాలి. కానీ త్యాగం ఏంటంటే ఇదన్నమాట. ఓకే, నేను ఇప్పుడు మెంటల్లీ రెడీగా ఉండాలి, నేనేమనుకోకూడదు, అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండడమే కర్మత్యాగం. అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండడం. ఏది జరిగినా దేవుడా నీదే దిక్కు. మాటికి తెనాలి సినిమా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను, కమల్ హాసన్ది. డాక్టర్ ఇద్దరికి ఎంతో చెడు చేయాలనుకుంటాడు. చెడు చేద్దామనుకున్న ప్రతిసారి కూడా కమల్ హాసన్ ఏమనుకుంటాడు? డాక్టర్, నువ్వు దేవుడివి, నాలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి నా శరీరానికంతా బాంబులు చుట్టి నన్ను ఈ కొండలో, ఈ మారుమూల ప్రాంతంలో పెట్టి చీకట్లో పెడితే నాకు భయం పోతుంది, నన్ను అలా ఒంటరిగా వదిలేద్దామని చూసావు, ఇప్పుడు నాకు నిజంగానే భయం పోయింది డాక్టర్, నువ్వు మామూలు మనిషివి కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఒక్కడు వెనక్కి వస్తుంటాడు. సో ప్రతికూల పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా చేసుకోవడం బాగుంటుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. భగవద్గీత కంటే గొప్ప లెసన్ లేదు. ఓ పురుష వ్యాఘ్రమా, పురుష సింహమా, గుర్తుంచుకో, ఈ త్యాగం ఏదైతే ఉందో, అన్ని దేవుడికి వదిలేసేటటువంటి త్యాగం ఏదైతే ఉంటుందో అది సాత్విక, రాజసిక, తామసిక త్యాగాలు ఉంటాయి. సిన్సియర్గా మనకు ఇచ్చినటువంటి పనులను మనము వదలవద్దు. త్యాగము అనేటటువంటిది. ముందేమన్నాడు? సన్యాసము, త్యాగము. ఈ రెండింటికి తేడా ఫస్ట్ అర్థమైందా అండి? అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. సన్యాసము, త్యాగము. ఓకే, సో ఇప్పుడు త్యాగం గురించి చెప్తున్నాడు. ఎవరికైనా డౌట్ ఉందా అండి? సార్, సన్యాసము అంటే సంస్కృత పదంని విడదీసి అట్లా చెప్తారు కదండి సార్, సమ్యక్ న్యాసం చెప్పండి సార్. అదొకటి సమ్యక్ న్యాసము. కానీ ఇవాళ చెప్పినది మీకు అర్థమైందా? ఒక చేతి లోపల ఇది సన్యాసము, ఇది ఫలితము, దీన్ని వదిలేయడం సన్యాసం. ఇది వదిలేస్తే ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది సన్యాసం. త్యాగం అంటే ఏంటి? ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, కానీ దీన్ని దేవుడికి ఇచ్చేయడం త్యాగం. త్యజ్ అనేటటువంటి ధాతువు ద్వారా ఫలితాన్ని దేవుడికి ఇవ్వడం త్యాగం అంటారు కదా సార్. కరెక్ట్, ఫలితాన్ని దేవుడికి ఇచ్చేయడం. కాబట్టి ఫలితాన్ని దేవుడికి ఇచ్చేయడం ఒకటి, ఫలితాన్ని త్యాగం చేయడం. ఉదాహరణకి ఇంకొక ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయడం ఒకటి, ఏదొచ్చినా కూడా నాకు సంబంధం లేదని అనుకోవడం. ఇప్పుడు సంబంధం లేదు, వచ్చినా సరే రాకపోయినా సరే అంతే. ఇంకా ఉదాహరణకి మనం ఇప్పుడు పని చేసాం అంతే. రమణ మహర్షి టైం లోపల ఏమైంది? ఆయన సన్యాసం అంటే ఏంటిది అర్థం కావడం లేదండి, ఈ త్యాగము బుద్ధి ఎలా వస్తుంది మనకు అంటే దానికి చూపిస్తానని చెప్పి కొండపైకి ఎక్కిస్తాడు. 8 గంటల పాటు కష్టపడి ఒక వంకీకర్ర తయారు చేస్తాడు. సో కర్మ చేశాడు, కర్మకు తగ్గ ఫలితం వచ్చింది. కర్మ ఏంటి? ఆయన చెక్కడము, వంకీకర్రగా తయారు చేయడము కర్మ. కర్మ యొక్క ఫలితం ఏంటి? ఒక చక్కటి వంకీకర్ర తయారైంది. ఇది వస్తూ అవసరం ఉన్న ఒక వ్యక్తి కోసం ఇచ్చేశాడు. అదే అద్భుతమైనటువంటి త్యాగము. ఇదే విధంగా అందుకే మనకేమంటారు? నీ సంపాదనలో ఏది నీది కాదని నీకు తెలుసుకున్నప్పుడు ఎందుకయ్యా నీ డబ్బు వేరే వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు వెనకాడతావు? కాబట్టి అందరికీ మనం ఇవ్వడానికి వెనకాడకూడదు. డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అందరినీ భగవత్ స్వరూపుడుగా చూస్తూ, ఇది నేను ఏ తిరుపతికో ఇస్తున్నాను అనుకోండి. ఒక కథలో ఏమవుతుందంటే, తనకి ఇవ్వడం అనేది కర్మఫల త్యాగం అంటారా సార్? అంతే కదా, కర్మ ఫలితాన్ని త్యాగం చేసేసాడు ఆయన, కర్మ ద్వారా వచ్చిన ఫలితాన్ని. ఇప్పుడు మీరు అదే విధంగా ఉద్యోగం చేస్తారు, మీ ఉద్యోగంలో వచ్చిన డబ్బుని మీరు వేరే వాళ్ళకు త్యాగం చేసేసారు అనుకోండి. అప్పుడు అది ఏమవుతుంది? మీకు అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఉద్యోగంలో మీరు పడ్డ చెడంతా మీకు రాదు. మీ ఉద్యోగంలో ఎన్నో కష్టాలు పడతారు, ఆ కష్టాల ఫలితాలు, సుఖాల ఫలితాలు ఏవి మీకు రావు. మీకు చక్కగా ఆ కర్మ యొక్క ఫలితం వేరే వాళ్ళకి. అందుకోసమే అంటారు కదా, బతికితే వేరే వాళ్ళ కోసం బతుకు అని. ఈ త్యాగం కూడా అంటే సాత్విక త్యాగము అని ఇంకా లేదు, ఇంకా వస్తుంది. మూడు వస్తాయి తర్వాత. ఒక్క నిమిషం.
సాత్విక రాజసిక తామసిక త్యాగాల్లో ఏది అనేది మనం తెలుసుకుందాం. ముందు ఇక్కడ వరకు త్యాగం అంటే ఏంటో గుర్తుంచుకున్నాం మనం. అయితే ఈ త్యాగము ప్రతి ఒక్కరూ చేయాలి. లోక సంగ్రహం కోసం చేయడం అనేటటువంటిది మనం మొదట్లోనే కర్మని కర్మయోగంగా ఎలా మార్చుకోవాలి అని తెలుసుకున్న దాంట్లో ఒక లోక సంగ్రహం కూడా తెలుసుకున్నాము. ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి అని తెలుసుకున్నాము. కర్మని కోరికతో చేయకుండా ఉండడము అని చెప్పి తెలుసుకున్నాము. 4వది ఇది బాధ్యత అని చెప్పేసి చేస్తూ వదిలేయాలి 4వది. 5వది నేనే చేయలేదు అని చెప్పి అనుకోవాలి. చిన్నపిల్లలకి ఏమవుతుంది, పెద్ద దీని మీద పడతారు, ఇక్కడ చిట్టి పోయి రక్తం కారుతూ ఉంటుంది. నిన్ను కాదమ్మా నిన్ను కాదమ్మా అంటే వాడు ఊరుకుంటాడు. ఇక్కడి నుంచి రక్తం ఇంకా కారుతూనే ఉంటుంది. నిన్ను కాదమ్మా అంటే ఊరుకుంటాడు. ఎందుకని? నన్ను కాదేమో అనుకుంటాడు వాడు. సో కాబట్టి మన మనసుకి అలా బుద్ధి చెప్పాలి. ఇదొక్క విషయం అందరూ బాగా గుర్తుంచుకోండి. ఇది నథింగ్ టఫ్. ఇదేదో టఫ్ చాలా కష్టమైనటువంటి యజ్ఞం అనుకోవద్దండి. కొద్దిగా ఆలోచించండి, మీకు దీంట్లో ఫలితం వస్తుందా లేదా చూడండి. కొంచెం ఆలోచించండి, ఒక్కరోజు కూర్చొని ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి సొమ్ము నాదా, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు నావా. మా నాన్నగారు మా అమ్మ ఏదో అడిగితే రేపు పొద్దున తీసిస్తాను కదా, ఎందుకు గోల చేస్తావంటే మా అమ్మ నాన్న చెట్టుగా తిట్టుకున్నారు. నాకు ఇది కావాలంటే నీకెందుకు, రేపు పొద్దుటికల్లా నేను చేస్తాను కదా అంటే మా అమ్మ నాకు కావాలని గోల చేశాట. ఎందుకు? తెల్లారని అయిపోతుంది అన్నట. ఆ రోజు రాత్రే మా నాన్నగారు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏమైంది? మా అమ్మ పొద్దున లేచాక అడుగుతుంది, ఎలా ఇప్పుడు నాకు మా నాన్నది ఇస్తా అన్నారు, ఏది? సో కాబట్టి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఏమీ లేదు. మా నాన్నగారు జేబు లోపల కొంత డబ్బు పెట్టుకున్నారు. ఆ డబ్బంతా కూడా మా నాన్నగారు ఎవ్వరికి డబ్బు జేబులో ఉన్న సంగతి చెప్పలేదు. అది కాస్త చాకలాలకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే మన దగ్గర ఉన్న ఏ వస్తువు, మా నాన్నగారు ఒక్కసారి అయినా నా జేబులో డబ్బు ఉందిరా అని చెప్తే అయిపోయేది కదా, పాపం చెప్పగలిగారా? సో మనకు శరీరం అనేది వెళ్ళిపోయిన తర్వాత మనకు ఏ వస్తువుతోటి ఇక్కడ సంబంధం ఉండదు. కాబట్టి మనం శరీరం కాదు. ప్లీజ్ తెలివితేటలు రావాలి ఇక్కడే. ఈ తెలివితేటలు వస్తే అయిపోయింది, ఇంకా మనకు ఆత్మజ్ఞానం వచ్చినట్టే లెక్క. కాబట్టి త్యాగ బుద్ధి రావాలి అంటే కర్మయోగాన్ని మనం సాధించాలి. కాబట్టి ఈ 18వ అధ్యాయంలో ఏంటంటే కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని అద్భుతంగా మిక్స్ చేస్తాడు. మధ్య మధ్యలో కొంత భక్తిని కూడా మిక్స్ చేస్తాడు, కాదనం. 2వ చాప్టర్ లాగానే 18వ చాప్టర్ కూడా. 2వ చాప్టర్ ఎంత గొప్పగా ఉంటుందో 18వ చాప్టర్ కూడా అంత గొప్పది. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏంటంటే, కాబట్టి నువ్వు కర్మని బాధ్యతగా చేసావనుకో, అది సాత్విక కర్మ, నువ్వు చేయాల్సినటువంటిది. వైటీడీ ఏదైతే 17వ అధ్యాయంలో నువ్వు నేర్చుకున్నావో, యజ్ఞము తపస్సు దానము, అవి మాత్రం ఎప్పటికీ త్యజించకూడదు. వైటీడీ అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ, తప్పకుండా చెయ్యాలి. అవి అందరినీ కూడా పవిత్రులను చేస్తాయి. కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు అవి త్యజించాలి. ప్రతిఫల ఆపేక్ష ఉండకూడదు. నీకు ప్రతిఫలం వస్తుంది అని చెప్పేసి ఆపేక్ష ఉండకూడదు. అది నేను చెప్తున్నాను అర్జున. సాత్విక త్యాగం అనేటటువంటిది అదే. ఇదే నా తీర్పు, సర్వోత్కృష్టమైనటువంటి తీర్పు అర్జున. ఇంతకంటే కూడా గొప్పగా ఎవరు చెప్తారు? భగవంతుడు చెప్పినా కూడా మేము వినమనే వాళ్ళని ఏం చేయగలుగుతా? నేను చచ్చిపోతున్నా, చాలా రోజులుగా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. వీళ్ళని ఏం చేయాలి? నా స్టూడెంట్స్కి అర్థం కావడం లేదు ఈ మాట. దేవుడు చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు. ఇగో ఇది చాహే మేరీ జాన్ తూ లే లే, చాహే ఈమాన్ తూ లే లే, ప్యార్ ఏక్ బార్ తో దే దే, హొయ్యా హో హొయ్యా. అది తయారయ్యారు. కాబట్టి మనకిచ్చినటువంటి డ్యూటీస్ని ఎప్పుడూ కూడా వదలకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి విధించినటువంటి డ్యూటీస్ని కూడా వదిలేస్తారు. అది తామస త్యాగం. అది అయోమయంతో వచ్చినటువంటిది తామసిక త్యాగం. అది వదిలేసిన వాళ్ళది చాలా ఘోరమయ్యా. అది నాకు మాత్రం ఇష్టం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే కష్టం, ఈ పని చేయడం కష్టం అని చెప్పేసి బద్ధకంతో కాదు, ఆ పనిలో ఉన్న కష్టం వల్ల వాళ్ళు వదిలేస్తారు. ఉదాహరణకి ఇక్కడి నుంచి మీరు వెళ్ళి ఒక పని చేయాలి, అది బద్ధకం కాదు. అబ్బా ఇప్పుడు అక్కడికి వెళ్తే వీడికి దగ్గరికి వెళ్ళాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి బ్యాంకులో ఈ కౌంటర్కి వెళ్ళాలి, ఆ కౌంటర్, పని లోపల కష్టం ఉంది. కాబట్టి పనిని అంటే మన శరీరానికి కొద్దిగా అసౌకర్యం కల్పిస్తున్నాం అని చెప్పి వదిలేసి రాజసిక త్యాగము. సో రాజసిక త్యాగము చెడ్డదే, తామసిక త్యాగము చెడ్డదే. కానీ ఇది నా బాధ్యత అనుకొని ఎన్ని కష్టాలన్నా రాని చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది సాత్విక త్యాగము. ఎన్ని కష్టాలన్నా రాని, ఇది నేను చేయాల్సిన బాధ్యత, కష్టమైనా సరే చేస్తాం, ఏం చేస్తాం, తప్పదు. ఎన్నోసార్లు మనం ఈ పని చేయగలము అని కూడా అనుకోము, కానీ చేయగలుగుతాం. దానికి కారణం ఏంటంటే అది సాత్వికమైనటువంటిది. ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు గ్యారంటీగా చేసి తీరుతాం. మన పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడతాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి నీ కర్తవ్యము మర్చిపోకు అర్జున, నీ డ్యూటీని నువ్వు మర్చిపోకు అర్జున. ఎంత బ్యూటిఫుల్ మాట, ఎంత బ్యూటిఫుల్ మాట. చాలామంది డ్యూటీస్ కూడా మర్చిపోతుంటారు తెలుసా. హస్బెండ్స్కి వంటలు చేయరు, హస్బెండ్స్ని ప్రేమగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోరు. హస్బెండ్స్ ఎక్కడెక్కడో పాపం వెళ్ళేసి
నూనె దీపాలు పెడతారు, ఉంగరాలు దొడుక్కుంటారు, యమునా నదిలో మునుగుతారు, నానా కష్టాలు పడతారు. వాళ్ళని ఎవరు ప్రేమగా చూసుకోరు. మరి ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ కర్మలు వాళ్ళ కర్తవ్యానికి అనుగుణంగా లేవు. సో ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అర్జున. ఇది మాత్రం తప్పు. నాకు నచ్చదండి ఈ పని అని చెప్పి తప్పించుకుంటారు కొంతమంది. అది రాజసికమైనటువంటిది. అది కూడా చాలా ఘోరం. నచ్చని పని చేయకుండా ఉంటావా? నీకు బాధ్యత అయితే చచ్చినట్టు చేయాల్సిందే, చేసి తీరవలసిందే. వీటి గురించి సంశయం ఉండకూడదు, డౌట్స్ పడకూడదయ్యా అర్జున. డౌట్స్ పడకుండా ధైర్యంగా చేయాలి. కాబట్టి ఏ జీవికి కూడా కర్మలు త్యజించడం అనేది సాధ్యం కాదు. అది పూర్వజన్మ సుకృతం అయితే తప్ప కర్మలు త్యజించలేము. కాబట్టి కర్మ ఫలాలను త్యజించడానికి పాసిబుల్ అవుతుంది. కర్మ త్యజించలేవు, కర్మ ఫలాలని త్యజించు. అది మాత్రం చాలా గొప్పదయ్యా అర్జున. కాబట్టి అలా నిజంగా చేసినటువంటి వాడిని త్యాగి అని చెప్పేసి అంటారు. ఎందుకోసం అంటే నా ప్రయోజనం కోసం కనుక నేను చేసుకున్నట్లయితే కష్టము సుఖము అనేటటువంటి 2 ఫలితాలు వస్తాయి. ఈ 2 ఫలితాలు నువ్వు సత్యాకు కూడా వదలవు. నీ మరణం తర్వాత కూడా నువ్వు ఈ జన్మలో చేసినటువంటి కష్టము, నువ్వు ఏమంటారు, స్వప్రయోజనం కోసం చేసే పనుల వల్ల నీకు సుఖము దుఃఖము 2 కూడా వస్తాయి. కాబట్టి చచ్చినట్టుగా వాటికి కోసం ఆ రకమైన ఫలితాలను అనుభవించాలి. ఏ జన్మలో అయినా అవ్వచ్చు, అది ఈ జన్మలో అవ్వచ్చు, ఏ జన్మలో అయినా కూడా ఎక్కడో ఒక చోట నీకు జరిగి తీరుతాయి. కానీ నువ్వు కనుక కర్మఫల త్యాగం చేస్తే ఆ కష్టం సుఖం ఇక్కడే పోతాయి. ఈ పాయింట్ అర్థమైందా అండి? 12 శ్లోకాల వరకు మనం ఇంతకుముందు తెలుసుకున్న యొక్క సారం చెప్తున్నా. నేను ఏమని చెప్తున్నాను? నువ్వు కష్టము సుఖము మర్చిపో, వచ్చిన ఫలితాన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ వదిలేసాయి దేవుడికి. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ జన్మలో కాదు, పైలోకంలో కానీ ఎక్కడ కూడా ఇక్కడ చేసినటువంటి పని యొక్క ఫలితం నిన్ను వెంటాడదు. నేను కష్టపడుతున్నానండి, లేక మీకు అర్థమైందా? ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. చెప్పండి సార్, ఇంకొకసారి చెప్పండి అర్థం. ఇప్పుడు ఏ పని చేసినా ఎన్ని ఫలితాలు ఉండొచ్చు శాంతకుమారి గారు? ఒక మంచి ఫలితం, ఒక చెడ్డ ఫలితం ఉండొచ్చు. కరెక్టా కదా? అవునండి. మీరు కనుక ఆ ఫలితాలను వదలకపోతే అవి మీరు ఇక్కడ అనుభవించాలి, వచ్చే జన్మలో అనుభవించాలి, లేక పైలోకాలకు వెళ్ళినా అధోలోకాలకు వెళ్ళినా అనుభవించక తప్పదు. ఎస్ ఆర్ నో? కానీ కర్మ ఫలితాలను నువ్వు సర్వం కృష్ణార్పణ వస్తు అని మనస్ఫూర్తిగా అనుకుని నాకు సంబంధించింది కాదు దేవా, ఇది నేను కేవలము నా బాధ్యతగా చేశాను అని అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అవి మీ వెంటరావు. మనస్ఫూర్తిగా ఏ పనైనా చేసినప్పుడు, అది మనస్ఫూర్తిగా చేసినప్పుడు కాదు, ఫలితాలను వదిలేసినప్పుడు. ఫలితం కూడా వదిలేసేసి దాని నుంచి ఏది ఆశించకుండా చేయాలి. అంతే, జరగని ఆశించకుండా చేయడము మొదటిది. వచ్చిన ఫలితాన్ని ఏదొచ్చినా వదిలేయడం. మంచి వచ్చినా చెడు వచ్చినా దాన్ని మంద కాదనుకొని భావించుకోవాలి. దేవుడిదే, అంతే, అది దేవుడిదే అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడిదని ఊరికే అనుకోండి, కానీ అసలు యాక్చువల్గా దాన్ని వదిలేయండి. మీరు ఇది నా బాధ్యత అనుకొని చేయండి అంతే. అప్పుడు ఏమవుతుందంటే దాని ఫలితం మిమ్మల్ని వెంటబడదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను, సార్ మీరు గొప్పవారు అనండి, మీరు గొప్పవారు అని చెప్పి నేను గొప్పపడ్డాను అనుకోండి, నేను అది తీసుకున్నాను. సార్ మీరు చెడ్డవాళ్ళు అన్నారు అనుకోండి, అదే అనండి. మీరు అనండి, చెడ్డవాడిని, నేను చెడ్డవాడినా అన్నాను అనుకోండి, ఈ 2 నేను తీసుకున్నట్టు లెక్క. ఇప్పుడు అనండి, ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మీరు అనండి ఇంకోసారి, గొప్పవాళ్ళు అని. గొప్పవాళ్ళు. థ్యాంక్ యూ. చెడ్డవాళ్ళు అనండి. చెడ్డవాళ్ళు. థ్యాంక్ యూ. నేను 2 స్వీకరించలా. రెండు సమానంగా చూశారు. కాబట్టి అంటారు, స్థితప్రజ్ఞత అంటారా దాన్ని? ద్వంద్వాలకు అతీతం. ద్వంద్వాలకు అతీతం అన్నా, స్థితప్రజ్ఞత అన్నా, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే ప్రతి చిన్నదానికి కూడా మనని ఎవరన్నా పొగుడుతుంటే మనం పెద్ద పట్టించుకోవక్కర్లేదు. కానీ ఒక్కొక్కసారి అవతల వాడి గుండె లోతుల్లోంచి వస్తుంది, అది మనకు తెలిసిపోతుంది. అవతల వాళ్ళకి మనం చేసింది నచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి నిన్న నేను చెప్పిన ప్రవచనానికి ఎవరైనా స్పందించి ఉంటే నేను సంతోషపడేవాడిని బహుశా. అలానే ఇప్పుడు ప్రతిరోజు మెసేజ్లు పెట్టకండి, నాకు అంత టైం లేదు. నేనేమన్నానంటే కొన్నిసార్లు అయినా స్పందిస్తుందా లేదా హృదయం అనేది మీరే గుర్తుంచుకోవాలి. అది సో ఏంటంటే బేసికల్గా మీరు మంచిది బాగా చెప్పినప్పుడు మేము చప్పట్లు ఎందుకు కొడుతున్నాము? అదే స్పందించడం అంటే. అదే అంటే కాదు, నేను అంటుంది దాని గురించి కాదు. ఇన్ జనరల్ కొన్ని ఎలా ఉండాలంటే జీవితాన్ని మార్చేస్తున్నట్టుగా అనిపించాలి. ఇప్పుడు నా ప్రవచనం నేనే నిన్నటిది 12 సార్లు విన్నాను అంటే నాకు నిన్నటిది ఎందుకు నచ్చింది అంటారు?
అది నేను చెప్పడం వల్ల నచ్చితే నేను 1300 ప్రవచనాలు చెప్పాను. 1300 ప్రవచనాలు వింటూ పోయేవాడిని. ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినవి కేవలం 1200 ప్రవచనాలే. ఇంకా కొన్ని ప్రవచనాలు నేను అసలు అప్లోడ్ చేయనివి ఎన్ని ఉన్నాయో, అప్లోడ్ చేయనివి కనీసం 300-400 ప్రవచనాలు, సుమారుగా 1500 ప్రవచనాలు ఉన్నాయి. మరి నేను వాటిని మాటిమాటిగా వినొచ్చు కదా. కానీ నేను వినే వాటి లోపల నాకు బాగా నచ్చింది, నేను అధ్యయన భారతి గ్రూప్లో ఉన్నప్పుడు మన చిట్రావూరు వెంకటేశ్వరరావు గారు మాకు ప్రశ్నోత్తర రత్నమాలిక చెప్పారు శంకరాచార్యది. అది ఈ రోజు కూడా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. నేను అది మీ అందరికీ షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. దాని మీద నేను ఆయన చెప్పిన తర్వాత దాని మీద నేను సమీక్ష చేశాను అనమాట. సమీక్ష అంటే రివ్యూ. ఆయన గురువు గారు ఇలాంటి పాయింట్స్ చెప్పారు, అవి ఇవి దాని గురించి చెప్తే జనరల్గా నేను మా ధర్మపత్నిని వాళ్ళని ఎవరిని నేను ఎలా చెప్పాను అని అడగను. అడిగినా కూడా మా వైఫ్ 2 మార్కులు ఇస్తుంది, ఫెయిల్ మార్కులు కూడా ఇస్తుంది. మీరందరూ అట్లాగే చేస్తారు కదా. హస్బెండ్ భారతరత్న వచ్చినా కూడా ఏం చేస్తారు, ఫెయిల్ మార్క్స్ ఇస్తారు, ఇంట్లో కూడా ఫెయిల్ మార్క్స్ ఇస్తారు. బాహుబలిని కూడా ఏమంటారు, చాలే బోడి తెచ్చావు అని అంటారు కదా. ఆ రోజు మా వైఫ్ నాకు 5కి 5 ఇచ్చింది. సో కొన్ని మనకు తెలిసిపోతాయి, కొన్ని మనకు బాగున్నాయని తెలిసిపోతాయి. సో మనకే అది అనిపిస్తుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, నా వల్ల ఈ మాట ఎలా వచ్చింది, నా నోట ఈ మాట ఎలా పలికాను అని చెప్పి మనకు తెలిసిపోతూ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, కాబట్టి అర్జున కర్మఫల త్యాగము. అయితే కర్మలు ఎందుకు చేస్తాం మనం? కర్మఫల త్యాగం గొప్పది, కానీ కర్మలు ఎందుకు చేస్తాము? కర్మఫల త్యాగం మనకి ఇంకా వెంటపడదు. ఇక కర్మఫల త్యాగం చేస్తే ఆ కర్మల యొక్క ఫలితం మనకు వెంటపడదు, చాలా మంచిది అది. అయితే అర్జున, కర్మ చేయాలి అంటే సాంఖ్యశాస్త్రం ప్రకారం మనకు 3 ఉంటాయి. ఈ శరీరము, దీని అధిష్టానం అంటారు, కర్త, ఈ వివిధ ఇంద్రియాలు, మన చేష్టలు, దైవకృప. ఇవి కర్మ యొక్క 5 రకాల అంగాలు అని మనం తెలుసుకున్నాం. ఇది ఎవరికి ఏమీ డౌట్ లేదు కదా. హలో, మనం ఆల్రెడీ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ, చెప్పండి. సార్ దీంట్లో 12th చాప్టర్లో కూడా కర్మఫల త్యాగం గురించి చెప్పినారు సార్. 12th చాప్టర్లో కూడా 12వ చాప్టర్ లోపల కర్మఫల త్యాగము చెప్పలేదు. బట్ అంతకుముందు 4 చాప్టర్ నుంచి స్టార్ట్ అయింది కర్మఫల త్యాగము. ఆ తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత మధ్య లోపల అక్కడ ఇక్కడ ఆయన కర్మఫలాన్ని వదిలేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏది ఆశించకుండా చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అన్ని చోట్ల చెప్తాడు. కర్మఫల త్యాగం అనేటటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే ఇదంతా కళ. ఈ కళలో ఇది నేను గొప్పోని అని చెప్పి పట్టుకుంటే అది మనకి ఎక్కడికి తీసుకెళ్ళదు మనని. ఎందుకంటే ఈ జీవితం అనేది ఒక పెద్ద స్వప్నము. ఈ స్వప్నంలో జరుగుతున్నదంతా కూడా సత్యము అనుకోవడము కొంతవరకే కరెక్టు. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం నడుస్తుంది. అంటే దేవుడి స్వప్నంలో ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి, కానీ నేను మాత్రం ఆ కళలోంచి బయటకు వచ్చేస్తున్నాను. సో కాబట్టి ఏంటంటే ఈ కళ నేను పెద్ద కళ కంటున్నాను. ఈ పెద్ద కళ కని లేచిన తర్వాత చూస్తే ఇంతసేపు ఇంత కళగన్నానా. శ్రీనివాస్ అని ఎవరో ఉండే మా కళ లోపల మాకు బోల్డ్ లెసన్స్ చెప్తుండేవాడు. ఆయన కూడా లేడా ఇక్కడ, సార్ శ్రీనివాస్ సార్ అంటారు. అక్కడ కనిపించాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీ కళలో వింటున్నారు మీరు ఇవన్నీ. అంటే సార్ ఈ మాట మాత్రం కరెక్ట్ సార్ మీరు అన్నది. రోజు మాకు అంతే సార్, ఇది నిద్రపోతాం సార్ 9 o'clockకి, ఇవన్నీ మాకు కళలోనే వినిపిస్తున్నాయి సార్ అంటారు కదా. అందరికీ ఇది నిద్ర టైం, మంచిగా నిద్రలో వింటారు. అదే కనుక నేను దీన్ని కనుక 6 or 7 పెడితే ఎవ్వడినాడు. సరిగ్గా నిద్రపోయే టైం జోలపాట్లాగా ఉంటుంది, మస్తు నిద్ర వస్తుంది. ఎనీవే, సరే, శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ 5 రకాల కారణాలు ఉండాలి. మనస్సు ద్వారా, శరీరం ద్వారా, వాక్కు ద్వారా, అంటే త్రికరణాల ద్వారా నువ్వు చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మంచిదైనా కానీ చెడదైనా కానీ ఈ 5 మాత్రము తప్పదు. ఒకటి నీ శరీరము, ఇంకోటి నీ లోపల ఉన్నటువంటి కర్త, ఎవరో తెలియదు, అది జీవాత్మలాగా అనుకోవచ్చు. ఇంకోటి నీ ఇంద్రియాలు, ఇంకోటి నీ యొక్క కృషి, ఇంకోటి దైవం యొక్క అనుగ్రహము. ఇవి తప్ప కర్మ చేయడానికి వేరే ఉండవు. ఇప్పుడు మెల్లగా దీన్ని ఏం చేస్తున్నారు అంటే ఆయన ఇంకా డీప్గా ఎనాలిసిస్ చేస్తున్నారు. కర్మ అనేది ఎందుకు చేస్తాం మనం, కర్మని ఎందుకు త్యాగం చేయడానికి మనం ఆలోచిస్తాం. నీ యొక్క కృషి అన్నారు కదా, ఆ నీ యొక్క కృషి అంటే అది కూడా చైతన్య స్వరూపమైన ఆత్మనే మనతో చేయిస్తుంది అన్నట్లుగా తీసుకోవాలనా? ఇది ఎట్లా సార్? మళ్ళా కృషి అంటే ఏంటంటే మనిషిగా పుట్టినందుకు మనకు ఒక్క అవకాశం ఉంటుందన్నమాట కృషి అనేటటువంటిది. కృషి అంటే మన యొక్క చేష్ట, మన యొక్క కదలిక, మనం ఇది చెయ్యాలి అనేటటువంటి మనస్సు యొక్క సంకల్పము. అందువల్ల ఏమవుతుంది, మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ప్రతి పనికి కూడా మనకు 4 రకాల 5 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కేవలం మనుషులకు మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. జంతువులకేమో ఏది రాసుంటే అదే మాత్రం జరుగుతుంది, కానీ మనుషులకు మాత్రం అలా కాదు.
వాడు 5 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకుని చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్స్ అన్నీ 5 ఆప్షన్స్ 10 ఆప్షన్స్ పని చేయడానికి ఏదైతే ఉంటాయో చేస్తారు. ఉదాహరణకి వంట చేయాలనుకోండి, వంట చేయాలి, లేదా మనము స్విగ్గీ నుంచి తెప్పించుకోవచ్చు, లేదా జొమాటో నుంచి తెప్పించుకోవచ్చు, లేదా కింద ఏదన్నా రెస్టారెంట్ ఉంటే రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. సో కర్మకు మనం చేసే చేష్టలు, మనం చేసేటటువంటి పనులు. అయితే ఏ పనికైనా ఏది చేసినా చైతన్యం లేనిదే చేయలేం, అది వదిలేసేయాలి. ఇక మనం చైతన్యం లేనిదే ఏ పని చేయలేం. చైతన్యం లేకపోతే మనం ఫుడ్ తెప్పించుకోగలమా? లేదు కదా. చైతన్యం లేనిదే ఇంద్రియాలు పని చేయగలమా? లేవు. చైతన్యం లేకపోతే మన మనసు పని చేస్తుందా? చేయదు. చైతన్యం లేకపోతే ఈ శరీరం పని చేస్తుందా? చేయదు. చైతన్యం అన్నిటికీ మూల కారణం. కానీ చైతన్యము ఉన్నప్పటికీ కూడాను మనము కొన్ని ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాలు కూడా కర్మ జరగడానికి కారణములు, కర్మ హేతువులు. ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేయండి ఈ మాట. ఇవేంటి? కర్మ హేతువులు. అవి ఇంకొకసారి చెప్పండి సార్. ఇది శరీరము, చెప్పండి. శరీరము, ఇంద్రియాలు, మన చేష్టలు, భగవంతుడి యొక్క ఇది కృషి, దైవానుగ్రహము, మన యొక్క ఆత్మ. మానవ ప్రయత్నమా సార్? మానవ ప్రయత్నమే మన ఇది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మానవ ప్రయత్నంని. దైవం సార్, దైవం కూడా చెప్పుకున్నాం మనం. సో కాబట్టి ఈ 5 ఏవైతే 5 అర్థమైనాయా మీకు? ఫస్ట్ శరీరం, తర్వాత జీవాత్మ, తర్వాత చేష్టలు, తర్వాత ఇంద్రియాలు, తర్వాత కృషి అంటే చేష్టలు, చివరిగా ఏం చెప్పుకున్నాం? 5వది దైవానుగ్రహం. కరెక్ట్. ఈ 5 తప్ప వేరే కారణాలు లేవు అని చెప్పేసి అంటున్నాడు భగవంతుడు. ఈ 5 ఇంపార్టెంట్ కారణాలు. కాబట్టి మనం ఏమనుకుంటే ఈ 5 కారణాలు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? నేను చేశాను అంటున్నాం. కానీ నేను చేశానంటే ఎవరు చేశారు? ఇది మనం గత వారం తెలుసుకున్నాం, ఒక ప్రశ్నగా తెలుసుకున్నాం. ఏమని? నేను చేశానంటే ఎవరు చేశారు? నేను చేశానంటే శరీరం చేసిందా? నేను చేశాను అంటే ఆత్మ చేసిందా? ఆత్మ చెయ్యదు, ఆత్మకేది అంటదు. కానీ చాలామంది ఏమనుకుంటారు? ఆత్మనే కారణం అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు మూర్ఖులయ్యా. నేను చేసేదాన్ని అన్నీ ఆత్మ కంటిస్తున్నారు. ఆత్మ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ వల్ల మిగతావన్నీ చేస్తున్నాయి. కానీ ఎలక్ట్రిసిటీకి నువ్వు చెప్తే ఎట్లాగా? ఎలక్ట్రిసిటీకి అన్నీ కర్తగా భావిస్తే ఎట్లా? కాదు. ఎలక్ట్రిసిటీ కేవలం నువ్వు చేయగలిగే శక్తిని ఇస్తుంది. అదేవిధంగా నువ్వు చెయ్యిని లేపే శక్తి ఎవరిస్తున్నారు? చైతన్యం. కానీ ఈ చెయ్యిని లేపాలి అనేది నీ సంకల్పమే. కాబట్టి నీ అహంభావం మాత్రమే. కాబట్టి అహంభావం వదిలేసి చాలామంది ఏమనుకుంటారంటే ముందు లేదు ఆత్మ చేస్తుంది అనుకుంటారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే ఆత్మ చేస్తుంది. ఆత్మకి ఏమీ అంటవు, ఆత్మకు ఏమీ అంటవు. నేను చేస్తున్నాను అనే భావన కదా సార్. నేను చేస్తున్నాను అనేటటువంటి భావన మాత్రమే ఉంది అక్కడ. కానీ మరి పని జరుగుతుంది. ఎవరు చేశారు ఇప్పుడు ఆ పని అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి మనం మొత్తం అధ్యాయం అయిపోయాక బాగా డీటెయిల్గా ఆన్సర్ తెలుసుకుంటాం. కానీ ఫస్ట్ ఏంటంటే శరీరం కర్త కాదు, ఇంద్రియాలు కర్త కాదు, మనస్సు ఎవరు కర్త కాదు, భావన మాత్రమే. అక్కడ ఏది మిథ్య అయినప్పుడు ఇది మిథ్యే కదా. అది కూడా మిథ్యనే. సో అది మనం చివరిలో ఇంకా బాగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి అది కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పుకున్నాం. పోయిన వారం కూడా ఇదే చెప్పాను. కాబట్టి అది మిథ్య భావన. అంతా మిథ్య స్వామి గారు. అంటే అక్కడ అహంకారం అనే భావన, నేను చేస్తున్నాను అహంకారం అనే భావన అన్నారు అక్కడ. అవును, మిథ్య, అంతా మిథ్యనే. కరెక్టే మీరు అన్నది. అంతా మిథ్య కాబట్టి ఏమీ జరగడం లేదు. కాబట్టి ఎవరు కర్త అంటే ఎవరు కర్త కాదు. యాక్చువల్గా ఇప్పుడు మీరు కళలో ఉన్నారు, కళలో ఉన్నప్పుడు రకరకాల పనులు జరుగుతున్నాయి. ఎవరు కర్త? కర్త అంటూ ఎవరు లేరు. ఇప్పుడు నేను చేస్తున్నాననే భావన ఒకటి అయి ఉండొచ్చు, లేదా అసలు పని కూడా జరగడం లేదు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేసి మనం ఏంటంటే, కాబట్టి నేను అనే భావనను కనుక వదిలేసినట్లయితే వాళ్ళు 100 మందిని చంపినా కూడా చంపినట్లు కాదు అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. ఉదాహరణకి మీరు ఒక యుద్ధంకి వెళ్తారు, యుద్ధంకి వెళ్ళి 100 మందిని చంపారు, మీరు చంపినట్టు అవుతారా? కాదు. అదేవిధంగా మిమ్మల్ని అటాక్ చేయడానికి ఒక 100 మంది వచ్చారు, వాళ్ళందరినీ కొడుతూ ఉంటారు, వాళ్ళందరూ చచ్చిపోతారు. అప్పుడు మీకు పాపం వస్తుందా? పాపం రాదు. ఎందుకంటే ఇలాంటి టైమ్స్ లోపల ఏంటంటే ఇక మనకు తప్పదు కాబట్టి మనం చేస్తున్నటువంటి వాటికి కర్మ బంధానికి గురుగారు వాళ్ళు. అదే మీరు కక్షగట్టి ఒక 10 మందిని ఇంటికి వెళ్ళి నరికి పారేశారనుకోండి, అప్పుడు మీకు పాపం వస్తుంది. కానీ ఇది నేను కాదు చేస్తున్నది అనేటటువంటి అహంభావాన్ని కనుక వదిలేసినట్లయితే, నేను అనే అహంభావాన్ని కనుక వదిలేసినట్లయితే వాడు వేలాది మందిని చంపినా సరే చంపినవాడు కాదు. ఇదే మనం జ్ఞానయోగంలో కూడా తెలుసుకున్నాము. సో కాబట్టి ఇందులో ముఖ్యం ఏంటి? కర్మ చేయాలి. ఒక సైడ్ ఏమో కర్మ చేయడం, ఇంకో సైడ్ ఏమో కర్మ చేయడానికి కావలసినటువంటి జ్ఞానము. మళ్ళొకసారి చూడండి,
మీరు వంట చేయాలి అంటే వంటకు మీకు జ్ఞానం ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? వంట చేసే జ్ఞానం ఉండాలి. ఎస్ సార్. వంట చేసే జ్ఞానం ఉండాలి. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? కర్మ వల్ల వంట జరుగుతుంది. ఈ కర్మ చేయాల్సిన జ్ఞానము ఏదైతే ఉందో దాన్ని కర్మ చోదనము అంటారు. చోదనము అంటే సంథింగ్ దట్ యాక్టివేట్స్ యూ. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. జ్ఞానం లేనిదే నువ్వు యాక్టివేట్ అవుతావా? ఉదాహరణకి సైకిల్ నడిపించ. ఈ పాయింట్ అర్థమైతే నేను ఇవాళ ఇక్కడ కాపేస్తాను. చెయ్యాలనే సంకల్పం అంటారా, కోరిక అంటారా సార్? ఇది చెయ్యాలనే సంకల్పం అంటారా? కర్మ చోదనము అంటే కర్మ చేయడానికి కావలసిన జ్ఞానాన్ని తెచ్చుకోవడం అన్నమాట. ఉదాహరణకి మీరు వంట చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పైవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ కొత్త టాపిక్లోకి వచ్చాం మనం. కర్మ చోదనము, కర్మ సంగ్రహము. చెప్పండి ఒకసారి కొత్త టాపిక్. కర్మ చోదనము అంటే సంథింగ్ దట్ హెల్ప్స్ యూ టు డూ ద కర్మ. అంటే మీకేంటి? కర్మని చేయడానికి ఉపయోగించుకునేది. ఏది ఉపయోగిస్తుంది మీకు? కర్మ చేయడానికి ఉపయోగించేది ఏది అంటే దానికి సంబంధించిన జ్ఞానము. ఉదాహరణకి వంట. ఇప్పుడు నాకు చేయడానికి ఇష్టంగానే ఉన్నాను, నేను వెళ్తాను వంట దగ్గరికి. వెళ్తే నాకు అక్కడ ఏం చేయాలో తెలియదు నాకు అక్కడ. ఇప్పుడు నిన్న మనము ఒక అద్భుతమైన ఉదాహరణ లోపల రివర్స్ ఇంజనీరింగ్ లోపల మనం భగవంతుడిని తెలుసుకున్నాం. ఓకే, రివర్స్ ఇంజనీరింగ్ లోపల 12 సార్లు నేను విన్నాను అంటే మీకు కారణం అర్థమై ఉంటుంది. రివర్స్ ఇంజనీరింగ్ లోపల మనం అర్థం చేసుకున్నాం భగవంతుడిని. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను వంట చేయాలి అంటే వంటకు సంబంధించిన జ్ఞానము నాకు కావాలా వద్దా? కావాలి సార్. తెలియని వంట చేయలేం కదా. చెయ్యాలి అనేది తెలియాలి కదా. జ్ఞానం లేని వంట చేయలేము. కాబట్టి దాన్ని ఏమంటారంటే కర్మ చోదనము అంటారు. ఈ కర్మ చోదనానికి కారణం ఏంటి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. చెప్పండి. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. ఇప్పుడు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అంటే కొద్దిగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఇక్కడ ఆపేస్తారు. ధ్యానము, ధ్యేయము, ధ్యాత. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. రెండు ఉన్నాయా సార్? మీకు అర్థం చేపిస్తున్నాను. 3 ఉన్నాయి. కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. ధ్యానము చేసేవాడు ధ్యానం కదండి. జ్ఞానము అంటే ధ్యానము ఏ పద్ధతి? ధ్యానం చేసేవాడు. ఇప్పుడు నేనున్నాను, నేను జ్ఞాత లేదా ధ్యాత. ధ్యానం చేసేవాడిని ఏమంటారు? దాత, దానము, దానము, దాయము. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంతే కదా సార్ ఈ 3? మీరు వినట్లేదు. కర్త, కర్మ. మీరు అందరూ మాట్లాడటం ఆపేయండి ఒకసారి. కావాల్సిన జ్ఞానం క్లియర్ గా మీరు ఒక్కరు చెప్పండి సార్ క్లియర్. ఎప్పుడైనా ఇలా అన్నానంటే, ఒక చెయ్యి అన్నానంటే ఆపండి అని, 2 చేతులు అంటే ఆపండి అని అన్నట్టు. ఇప్పుడు నేను నా పెళ్ళికి మీకు అందరికీ చెప్పాను కదా, నేను పెళ్ళికి టైంకి రాను, తర్వాత పెళ్లి పీటల మీద కూర్చుంటారు, నేను అదే టైంకి రైలు లేట్ అయ్యి అదే వస్తాను, వచ్చేసరికి ఇక మీరు ఎలాగైనా రావట్లేదు కదా అని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. అప్పుడు నేను పెళ్లి మండపంలోకి వచ్చేసి ఆపండి అంటాను అని చెప్పేసి అన్నాను. ఆఖరికి దాదాపుగా అంతా అయింది సీను. సో కాబట్టి ఇలా అంటే ఆపండి అన్నట్టు, ఇలా అంటే ఆపండి ప్లీజ్, ఇలా అంటే ఆపండి అని చెప్పి అన్నట్టు అన్నమాట. సరే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రతిదానికి కర్త, కర్మ, క్రియ అని 3 ఉంటాయి. జ్ఞానము అంటే మనకు అది క్రియ. కర్త ఎవరు? జ్ఞాత. కర్త, కర్మ, క్రియ. కర్మ ఏంటి? కర్మ అంటే చేసేటటువంటి పని. ఆ చేసేటటువంటి పని ఏంటి? ఇప్పుడు నేను ధ్యేయం చేస్తూ ధ్యానము అనేటటువంటి దాని ద్వారా ధ్యాతగా మారుతున్నాను. కర్త అనేటటువంటి వాడు కర్మ చేయడం ద్వారా ఒక క్రియ జరుగుతోంది. కర్త అనేటటువంటి వాడు ఒక పని చేయడం ద్వారా ఒక క్రియ జరుగుతోంది. అంటే ఒక ఫైనల్ డెస్టినేషను. ధ్యేయము, ఫైనల్ డెస్టినేషన్ ఏమంటారు? క్రియ అంటారు. ఒకసారి చెప్పండి, ఫైనల్ డెస్టినేషన్ ఏమంటారు? ఫైనల్ డెస్టినేషన్ ని క్రియ అంటారు. చేసేవాడిని ఏమంటారు? కర్త అంటారు. ఈ చేసేవాడు ఏం చేస్తే వంటని, ఫర్ ఎగ్జాంపుల్ వంట తీసుకోండి. వంట అనేది ఏదైతే వంకాయ కూర ఉందో దాన్ని క్రియ అంటారు. రాసుకోండి. వంకాయ కూరను ఇది ఆపేస్తాము. నాకు 10 o'clockకి మా RSS మీటింగ్ ఉంది. జాగ్రత్తగా వినండి ఒకసారి. వింటే ఇక్కడికి ఆపేస్తాను నేను. వంకాయ కూరని క్రియ అంటాము. రాసుకోండి. వంకాయ కూరని క్రియ అంటాము. వంటవాన్ని కర్త అంటాము.
వంట చేయడాన్ని కర్మ అంటాము. అర్థమైందా లేదా? అర్థం. ఎస్ సార్. ఇప్పుడు ఇందులోపల జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానము అని 3 ఉన్నాయి. ఓకే, అంటే వంట ఎలా చెయ్యాలి అని, వంకాయ కూర ఎలా చెయ్యాలి అని తెలుసుకోవడం జ్ఞానం, చేయడము కర్త, చేసేవాడు కర్త కదా. చేసేవాడు కర్త. చేసిన తర్వాత ఏదైతే పొందుతాడో అది మళ్ళీ క్రియ. క్రియ. ఇప్పుడు ఇక్కడ జ్ఞేయము, ధ్యేయం. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞా వదిలేసి ధ్యా పట్టుకోండి. ధ్యేయము. ధ్యేయము అంటే ఏదైతే పొందాలో అది ధ్యేయము. వంకాయ లక్ష్యం అనుకోవచ్చా సార్? నా లక్ష్యం అనుకోవచ్చు. నా లక్ష్యము, ధ్యేయము. ఆ ధ్యేయం కోసమని నేను ఏం చేస్తాను? ధ్యానము చేస్తాను. ధ్యానము చేయడం వల్ల ఎవరు చేస్తాడు ధ్యానాన్ని? ధ్యాత. శ్రీనివాస్ అనే ధ్యాత ధ్యానము అనే ప్రక్రియ చేయగా ధ్యేయముని పొందుతాడు. ఎస్ ఆర్ నో? కరెక్ట్. సూపర్ గా చెప్పినారు సార్, బాగా అర్థమైంది. మరి ఎవరు సారు? మీ సారా, వేరే వాళ్ళ సారా? అందరికి గలీజ్ సార్లు దొరుకుతున్నారు. మా అందరి సార్. ఓకే, సో అందరికి గలీజ్ సార్లు దొరుకుతున్నారు, మీకు మంచి సార్ దొరికిండు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ధ్యానము చేసేవాడిని ధ్యాత. ధ్యానం, మెడిటేషన్. ధ్యాత ధ్యేయమును పొందుటకై ధ్యానము చేశాను. ధ్యాత ధ్యానము ద్వారా ధ్యేయమును చేరుకొనెను. క్లియర్? సార్ చెప్పండి. ఈ పదం మీరు చెప్పినే నాకు అందులో గుర్తుంది సార్. ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ, రూప అని చెప్పి లలిత సహస్రనామంలో కూడా వస్తుంది. ఈ 3 కూడా ఒకటైపోతాయి ఎప్పుడైతే ఈ 3 కూడా ఒకటే. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3ంటిని ఏమంటారు? టైం అయిపోయింది నాకు. త్రిపుటి అంటారు. ఏమంటారు? త్రిపుటి. ఈ త్రిపుటి 3 కూడా కలిసిపోవాలి. కర్త, కర్మ, క్రియం కలిసిపోయినప్పుడు మీరు భగవంతుడి స్వరూపులు అయిపోతారు. ఇది మనము మోక్ష సన్యాస యోగం అయిపోయిన తర్వాత తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద చాప్టరు అండ్ చాలా కష్టమైన చాప్టర్ కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు పెడితే చెప్తున్నాను. వచ్చే వారం నుంచి మీరు అడిగితే సూపర్ ఫాస్ట్గా చెప్తా. టక 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 చెప్పేస్తా. చూసుకుంటా. త్రిపుటి అంటారు, అంతే కదండి సార్? అవునమ్మా, కరెక్ట్. రమాదేవి గారు అడగండి. గురుగారు మొత్తం భగవద్గీత అంతటికీ కలిపి ఒక్క మంచి శ్లోకం ఏముందో చెప్పరా? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఇంకా నాకు అది ఎప్పుడు అదే కదా నేను చెప్పేది. అన్ని సర్వధర్మాన్ని పరిత్యజ్య మంచి శ్లోకం కాదా? అన్ని మంచివే. కాకపోతే నాకు నచ్చిన శ్లోకం ఏది అంటే మమైవాంశో జీవలోకే. మీరు అలా చూసుకుంటే మీకు ఏది మంచిది కాదు చెప్పండి. మీరు అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి భగవద్గీత లోపల. మీకు 15వ చాప్టర్ లోపల అయితే ఎన్నున్నాయి చెప్పండి అసలు. 15వ చాప్టర్ అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాన్ దేహమాశ్రిత. అదైతే ఇంకా ఎంత గొప్పది అసలు. మీకు శరీరంలో మొత్తం క్రియలన్నిటికీ తనే. తర్వాత ఇలాగా మనకు చాలా. ఎనీవే, ఇప్పుడు వదిలేద్దాం. పత్రం పుష్పం ఫలంతో ఏమో. ఒక్క నిమిషం, అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. నాది టైం అయిపోయింది. ఆర్ఎస్ఎస్ది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరూ కూడా అస్సలు సమయాన్ని వృధా చేసుకోవద్దు. చక్కగా ఇవాళ చెప్పిన విషయాలన్నీ మళ్ళీ రివిజన్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే మీరు రివిజన్ చేసుకోకపోవడము. ఇవాళ మాత్రము త్రిపుటిని చక్కగా అర్థం చేసుకోండి. దీన్ని మళ్ళీ వినండి, వీలైనంత సార్లు వినండి. ఆ పాయింట్ అర్థం అవ్వాల్సిందే. మీకు అర్థం కాకుండా నేను ముందుకు వెళ్ళలేను. మీరు తీసుకెళ్ళమన్నా కూడా నేను తీసుకెళ్ళలేను. స్లోగా అవుతుందంటే అవుతుంది, మరి ఏం చేస్తాం. అది నేను ఇంకా అంతకంటే ఫాస్ట్గా చెప్పలేను, నా వల్ల కాదు. ఎందుకంటే మీకు అర్థమైతే కానీ నేను ముందడుగు వేయలేకపోతున్నా. సో ఈ త్రిపుటి అర్థం చేసుకోండి అందరూ. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వినండి. సరేనా? ఆపుకుందామా ఇంకా? జై శ్రీకృష్ణ. నాకు 10 o'clock మీటింగ్ ఉందండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.